కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వారు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండవా. కీర్తనకారునికి ఇవిడ ఎలాంటి వాగ్దానం చేస్తుంటున్నాడు, ఎలాంటి హామీ ఇస్తుంటున్నాడు. నీ శత్రువులను నీ పాదములకు పాదం పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తుంటున్నారంట? నీకు యుద్ధం చేయడం చేత కాదు. నీ చేతులకు నీ చేతుల్లో ఒంటి నిండా నీకు బలము లేదు, నీకు రక్తం లేదు, నీకు కండలు లేవు. పోనీ తల నిండా మెదడు ఉన్నదా లేదు, జ్ఞానం ఉన్నదా లేదు. ఒకవేళ ఉండినా నీ బలం సరిపోదు, నీ కండబలం సరిపోదు, నీ బుద్ధి జ్ఞానం సరిపోదు. దేవుడిచ్చేటటువంటి భాగ్యం, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దేవుని దగ్గర ఈ తలాంతులు దొరుకుతాయి, దేవుని దగ్గరే బలము దొరుకుతుంది, దేవుని దగ్గరే శక్తి జ్ఞానం దొరుకుతుందని నీకు తెలుసా? నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని అంటున్నాడు. ఎలాంటి హామీ ఇస్తుంటున్నాడు? యెహోవా నీ పరిపాలన దండను షియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయబడ్డావు. షియోనులో నుండి నీ పరిపాలన దండమును సాగజేయుచున్నాడు. షియోనులో దేవాది దేవుడు ఉన్నాడు. షియోను కొండ మీద ఉన్నాడు. అక్కడ నుంచి నీ పరిపాలన దండం జరుగుతున్నది. ఇలాంటి హామీ, నా పరిపాలన ఎలాగ ఉంటుందో నీ పరిపాలన కూడా, నీ జీవితం కూడా అలాగనే ఉంటుందని చెప్పి ఈ దినమున నీకు హామీ ఇస్తుంటున్నాడు. ఇలాంటి హామీని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతుంటున్నావు? నీ దేవాది దేవుని వైపు నువ్వు ఎందుకు చూడకపోతుంటున్నావు? ఒక మనిషి, మామూలు మనిషి, వాళ్ళు మనుషులని, ఇలాంటి మనుషులే. ఆ మనుషుల దగ్గర ఏమీ లేదు, ఆ మనుషుల చేతులు ఏమీ లేదు. వాళ్ళకు నీలాంటి 2 కళ్ళే ఉన్నాయి, వాళ్ళకు నీలాంటి 2 చేతులే ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, అంతే తప్ప ఏమీ లేదు. వాళ్ళకి నీకెంత బలం ఉంది, వారికి అంతే బలం. ఏమీ లేదు, వాళ్ళతో ఏం లేదు, వాళ్ళ దగ్గర ఏమి దొరకదు నీకు. మనుషులతో వైరము నీకు సరిపోదు. మనుషులతో గొడవలు పడితే ఏదో కలుగుతాం అనుకుంటాగా, ఏమీ కలగదు, ఏమీ దొరకదు. మనిషి దగ్గర ఏమీ దొరకదు, దేవుని దగ్గరనే దొరుకుతుంది. దొరకాలన్నా దేవుని మహిమపరచము, దేవుని ఘనపరచము. ప్రభువా అని చెప్పి మొరపెట్టుము. తండ్రి, నేను బలహీనుడను, నాకు బలం దయచేయండి ప్రభువుని అడుగు. తండ్రి, నాకు జ్ఞానం లేదని జ్ఞానం అడుగు, జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, పనులు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, సకలము ఇస్తాడు, సంపద ఇస్తాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపద అన్నీ ఇస్తాడు. పిల్లలకు మంచి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, భర్తలు, భార్యలు, మనవళ్ళు, మనవరు, ఇవన్నీ దేవుని దగ్గరనే ఉన్నాయి. కానీ నువ్వు ఎంత ప్రయాసపడు, రాత్రి మౌలి 24 గంటలు ప్రయాసపడు, మనుషుల దగ్గర నుంచి ఎంత గొడవపడు, ఎంత శత్రుత్వం, ఎంత వైరం పెట్టుకో, నీకేం కలగదు. నీ దేవుని దగ్గర నుండే నీకు దొరుకుతుంది. దేవుని మహిమపరచు, మంచి జ్ఞానం ఇస్తాడు. దేవుని మహిమపరచు, మంచి బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలం పనిచేయడానికి, భార్యని పోషించుకోవడానికి, భర్తతో పిల్లల్ని కనడానికి, పిల్లల్ని పెంచుకు పోషించుకోవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి దేవుడి దగ్గరనే ఉంది. కానీ ఇవన్నీ మనుషుల దగ్గర, మనుషుల చేతిలో ఏమీ లేదు. మనుషుల సహాయం పెడతాం. మనుషుల దగ్గర నాకు ఏదో దొరుకుతుందని చెప్పి వడ్డీ ప్రేలాపలు చేస్తుంటున్నాను. కానీ రూపాయి దొరకదు నీకు. మనిషి ఏ విధమైన సహాయం చేయలేదు. నేను ఎవరి మీద నన్ను గొడవ పడితే నాకు సహాయం వచ్చి, నేను గొడవ పడుతుంటే నా తరపున వచ్చి అవతల వ్యక్తులను ఓడియడానికి వస్తారని చెప్పి అనుకుంటాం. రారు, నిన్నే ముందరే పెడతారు. కానీ పక్క ఇరుగు పొరుగు నాకెందుకమ్మా, నాది కాదు గొడవ, ఎందుకమ్మో, రేపు వాళ్ళతోనే నాకు పని పడుతుందేమో, ఇలా మాటలు నేను ఏం పోతే నా కుటుంబం ఏం కాల, నా భార్య పిల్లల పరిస్థితి ఏది అని చెప్పి సమస్యలు. కనుక నీ బలమే, నీ బలము, నీ ఆయుధము, నీ శక్తి, నీ జ్ఞానము, నీ ఇది సమస్తము నీ దేవుడే. కనుక ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఆధారపడకు. నీ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో నీవు బలవంతుడు కమ్మంటాడు. నీకు బుద్ధి జ్ఞానములు ఇస్తాడు, సర్వసంపదలు ఇస్తాడు, పని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, మంచి పిల్లలను ఇస్తాడు, పిల్లలకు కూడా బుద్ధి జ్ఞానములు ఇస్తాడు.
ఇదంతా ఎక్కడ దొరుకుతుందంటే దేవాది దేవుని దగ్గరనే దొరుకుతుంది. కానీ మనుషులతో నువ్వు యుద్ధం ఆడితే, మనుషులతో గొడవ పడితే, మనుషుల దగ్గర నుండి రూపాయి దొరకదు, నీకేం దొరకదు. ఒక మనిషి నువ్వెట్లా దేవునికి ఇష్టమైన కుమార్తెవు, ఇష్టమైన కుమారుడు, అవతల వ్యక్తి కూడా ఇష్టమైన కుమారుడు, ఇష్టమైన కుమార్తె. మనుషులందరూ కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలే. వాళ్ళు ఎవరూ కాదు. భూమి మండలంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా దేవుడు కలగజేసినది. దేవునికి మగ పురుషులందరూ కుమారులెత్తారు. స్త్రీ జాతి అంతా కుమార్తెలెత్తారు. అటువంటి తన బిడ్డలను, తన కుమారులను నువ్వు బ్లేమ్ చేస్తా, బాధ పెడతా, హింస పెడతా, వాళ్ళ చేతులతో దొంగిలించుకుంటా, వారిని ఇంటినంతా పాడు చేస్తా, వాళ్ళని చంపేస్తా, వాళ్ళు దోచుకుంటా, తింటా అంటే ఇక్కడ దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళకు తండ్రి, నీకు తండ్రి. నా పిల్లలను దౌర్భాగ్య స్థితిలోకి పంపిస్తే, నా పిల్లలను కొడితివి, నా కుమారుని కొడితే, నా కుమార్తెను కొడితివి అని చెప్పి ఆయన ఊరుకుంటాడు తండ్రి అయినటువంటి వాడు. ఎందుకు నీకు తండ్రినే, వారికి తండ్రినే. నీకు కావాల్సిన నన్ను అడిగితే నేను ఇచ్చేవాని కదా. ఎందుకు వారి మీదకి గొడవకపోతున్నావు? వాళ్ళ చేతులు దోచుకోవాలని చూస్తుంటున్నావు. వాళ్ళ జ్ఞానాన్ని గుంజుకోవాలనుకుంటే వాళ్ళ నీకు ఎంత జ్ఞానం ఉంది, వాళ్ళకు కూడా అంతే జ్ఞానం ఉంది. నీకు ఎంత బలం ఉంది, వాళ్ళకు కూడా అంతే బలం ఉంది. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఉన్నదే వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకు వారితో గొడవ పడతావు? వారికి తండ్రినే, నీకు తండ్రినే. ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళతో గొడవ పడితే నీకేం దొరకవు. తండ్రిని మొరపెట్టి నన్ను ప్రయాసపడి అడుగు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారు నా యొద్దకు రండిని చెప్పంటున్నాడు. ఆ మాట నీకెందుకు చెవున బోధపడటం లేదు? నిన్ను పిలుస్తున్నాడు. నీ తండ్రి అయిన దేవుడి దగ్గరకు నువ్వు ఎందుకు రావటం లేదు? నీ తండ్రి అయిన దేవుని నువ్వు ఎందుకు అడగడం లేదు? తండ్రి, నేను పేదరికంలో పోతున్నా, నా కుటుంబం వృద్ధిలోకి రాకుంటుంది, నా పిల్లలు వృద్ధిలోకి రాకుండా, నా పిల్లలకి చదువులతో అబ్బుతలేవు, నా భర్తకి మంచి ఉద్యోగం లేదు, నాకు పని లేదు, నా ఇంట్లో గడవడం లేదు, ఎన్నో సమస్యలు గుండా, ఎన్ని వ్యాధులు గుండా వెళ్తున్నాను ప్రభు అని చెప్పి ప్రభువును ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు? ప్రభువును ఎందుకు మొరపెడుతున్నావు? మనం ధ్యానం చేసే వారంగా ఉంటున్నారు. ఇంకో మాట, యెహోవా నీ పరిపాలన దండమును సియోను నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యన నువ్వు పరిపాలన చేయి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకం వచ్చేందుకు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకరణలై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చేందుకు ఎంతటి హామీ ఇస్తుంటున్నాడు. ఇలాంటి హామీ నీకెందుకు దొరికించు? నీకెందుకు కాదు? చదివినటువంటి వారికైనా, విన్నటువంటి వారికైనా నీకెందుకు ఇలాంటి హామీ? నాకు కూడా దేవుడు ఈ దినమున హామీ ఇస్తున్నాడని చెప్పి నువ్వు కూడా ఎందుకు ఆనందం పొందుకోలేకపోతుంటున్నావు? నువ్వు ఎందుకు సమాధాన పడలేకపోతున్నావు? ఈ మాటలు నీకు కూడా, ఈ మాటలు వినుచున్న నీకు కూడా, దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా, వెనుకున్న వాళ్ళకు కూడా, ముందరున్న అందరికీ ఈ మాటలు అందరికీ వర్తిస్తాయి. దేవుడు ఈ దినమున అందరికీ హామీ ఇస్తుంటున్నాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు. ఎలాంటి ధన్యత! మెల్కీసెదెకు క్రమం అని చెప్పి నాడు ఆది కాండంలో అబ్రాహాము యుద్ధం చేసినప్పుడు మెల్కీసెదెకు వచ్చేసి వారికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి వాళ్ళు తృప్తిపరిచినట్టుగా ఉంది. ఈనాడు నీ యుద్ధాల్లో కూడా ఈ మెల్కీసెదెకు రాడంటవా? నీ జీవిత పోరాటంలో, నీ జీవన పోరాటంలో, నీ భార్యతో, నీ పిల్లలతో నువ్వు జీవన యాత్ర కొనసాగిస్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వెళ్తున్నప్పుడు, ఆరోగ్య సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఈ మెల్కీసెదెకు నీ దగ్గరికి రాడంటావా? ఆనాడు అబ్రాహాము యుద్ధం చేస్తుంటే, శత్రువు రాజులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గరికి వచ్చి అబ్రాహామును నిమ్మలపరచలేదా? అబ్రాహాముకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వలేదా? ఈనాడు నీ దగ్గరికి కూడా ఆ మెల్కీసెదెకు రాడంటావా? వస్తాడు ఖచ్చితంగా. నువ్వు విని, దేవుని మాటను విని, దేవుని నమ్ముకున్నట్లయితే ఆ మెల్కీసెదెకు నీ దగ్గరకు వచ్చి ఆత్మైన దేవుడు స్వప్నములో నీ దగ్గరికి, నీ శరీరంలో, నీ మనసులోనికి వచ్చి నిన్ను నిమ్మలపరుస్తాడు, సమాధానపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అంతేకాని దేవుడి చేతుల్లో ఉంది, దేవుడి దగ్గరనే ఉంది. కానీ ఆ దేవుడు, నిజమైన దేవుడు ఎవరు? ఆత్మైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇంటికి ఒకే తండ్రి ఉంటాడు, లోకమునకు ఒకే తండ్రి ఉంటాడు, ఒకే దేవుడు ఉంటాడు. ఇంటిలో ఒకే తండ్రి ఉంటాడు, తండ్రులు ఉండరు. ఇంటిలో తల్లులు ఉంటారేమో కానీ తండ్రి ఒక్కడే, తండ్రులు ఉండరు. అలాగే లోకమును కూడా దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుని నువ్వు గుర్తు చేసుకొని, ప్రభువా నాకు కూడా సహాయం చేయి తండ్రి. నా స్నేహితులకు, నా బంధువులకు చేశావు సహాయం,
నా ఇరుగు పొరుగు వాళ్ళకి చేశావు, నా ఎదురింటి వాళ్ళకి చేసావు, పొరుగింటి వాళ్ళందరికీ చేశావు, నాకెందుకు సహాయం చేయవు ప్రభువా? నేను బీదతనములో ఉన్నాను, లేదా అనారోగ్య స్థితిలో వెళ్తున్నాను ప్రభువా, నాకెందుకు సహాయం చేయవని నువ్వెందుకు దేవుణ్ణి అడగలేకపోతుంటున్నావు? ఆనాడు యాకోబు అసలు యాకోబుకు సంబంధించిన విషయమే కాదు, అయ్యా వాళ్ళిద్దరి అన్నదమ్ములకు గొడవ పెట్టింది అక్కడ తల్లి అనుకోవచ్చు. ఆశీర్వాదం చిన్నోడికి వచ్చేటట్టు తల్లే చేసింది. పెద్ద కుమారుడు ఏషావు అయినటువంటి వానికి ఆశీర్వాదం రావాల్సినటువంటి ఆశీర్వాదం చిన్న కుమారుడికి వచ్చేటట్టు చేసి, నాకు రావాల్సిన ఆశీర్వాదం తమ్ముడు తీసుకుపోయినాడని చెప్పి కోపంతో తమ్ముడిని చంపడానికి వెంటబడినప్పుడు, ఆయన పారిపోయినప్పుడు, ఆయనని ఇంటిలో నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రి వెళ్ళగొట్టారా? ఇంకా ఎవరు వెళ్ళగొట్టారో తెలియదు. తల్లిదండ్రి సాక్షాత్తు దగ్గరుండి అయినా మీ అన్న వస్తే చంపేస్తాడు, ఈ ఆశీర్వాదం మోసం చేసినావో ఏం చేసినావు, ఈ ఆశీర్వాదం పొందుకున్నావు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నీ అత్తమామ దగ్గరికి వెళ్ళిపో, నీ తల్లి సహోదరుడు ఉన్నాడు, నీ మేనమామ ఉన్నాడు, వెళ్ళిపో అని చెప్పి దగ్గరుండి తల్లిదండ్రి ఆ యాకోబును సాగనంపినట్టు చూస్తుంది. కానీ ఆ పసిపిల్లగానికి ఏమీ అర్థం కాదు. అరణ్యంలో పోతూ ఉంటుంది. అరణ్యంలో పోతూ ఉన్నప్పుడు దేవుడు దర్శించి, దేవుడి మాట్లాడి, గొడవపడి, పెనుగులాడి ఆయనకు పిలిచి హామీచ్చి నేనున్నానని చెప్పి తనను గుర్తించేటట్టు చేశాడు. ఈ దినమున నీ జీవితంలో కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అనుసరిస్తా నీ దగ్గరికి వస్తుంటాడు, నీ దగ్గర సాయం చేయడానికి వస్తుంటాడు, నీతో మాట్లాడాలని వస్తుంటాడు. నువ్వు ఎందుకు ఆయనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని చెప్పి చూస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గర రావాలని వస్తుంటాడు, ఎన్నోసార్లు వస్తుంటాడు. ఎందుకు నువ్వు ఆయన మాట వినటం లేదు? నిన్ను బాగుపరచడానికి వస్తాడు, నీకు ఏదైనా బుద్ధి జ్ఞానం కొదవ ఉన్నది చెప్పడానికి వస్తాడు, లేదా నీకు ఆర్థిక సమస్యలు ఉండేవి సహాయం చేయడానికి వస్తాడు, నీకు ఆరోగ్య సమస్యలు ఉండయా అనారోగ్యం నుండి విడిపించడానికి వస్తాడు. నువ్వు కనుక్కున్నటువంటి వాడవైతే, కనుక్కున్నటువంటి దానవైతే, ప్రభు చెప్పే మాటలు విన్నటువంటి కుమారుడు కుమార్తెవైతే ఈ ఆశీర్వాదాలని, ఈ బ్లెస్సింగ్స్ అని పొందుకుంటావు. ఈ దినము నా మెలికి సదము క్రమం చొప్పున నిరంతరము యాజకుడు ఎందువని ప్రమాణం చేసి ఆయన మాట తప్పని వాడు. చూడండి, మనిషి మాట ఇస్తాడు. అయ్యా ఈ దినమున నాకు సహాయం చేయరమ్మంటే వస్తానంటే రాడు. అతని బలం చూసుకొని ఎదుటి వాళ్ళతో గొడవ పడినప్పుడు, అయ్యా రా నాతో వాళ్ళతో నాకు గొడవ పడింది, నాకు సాయం చేయడానికి రా అంటే వస్తానంటాడు రాడు, సాయం చేయడు. కానీ ఇక్కడ దేవుడు మాట ఇస్తుంటాడు. మాట తప్పను మడమ తిప్పను అంటున్నాడు. మాట తప్పను మడమ తిప్పను. ఎలాంటి చూడు, ఆయన మాట తప్పని వాడు. ఎలాంటి బ్లెస్సింగ్! ఆయన మాట తప్పని వాడు. ఎవరో ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ఇలాంటి మాట, ఇలాంటి వాగ్దానం ఈ దినమున కుమారుడా కుమార్తె, యవన కుమారుడా యవన కుమార్తె, పురుషులారా స్త్రీలారా, ఇలాంటి వాగ్దానం నువ్వు ఎందుకు పొందుకోలేకపోతుంటున్నావు? ఆయన ప్రమాణం చేస్తుంటున్నావు, మాట ఇస్తుంటున్నావు. నిరంతరం యాజకుడు ఎందుకని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఇలాంటి వాగ్దానం నీకు ఎందుకు లేదు? నువ్వు ఎందుకు దేవుణ్ణి అడగడం లేదు? నువ్వు అడగకపోయినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రభువా నాకు పలానా కావాలని నువ్వు ఎందుకు అడగడం లేదు? నువ్వు ఒంటరిగా నీకు నిజంగా బాధలు ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఈ కొరత ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, ఎందుకు దేవునితో నువ్వు ఆలోచన చేయలేకపోతుంటున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్కనే ఉంటాడు. అప్పుడు ఎందుకు నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు? ఆ ధ్యానం చేసినప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఈ అవసరతతో ఉన్నది నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉన్నది ఈ యొక్క అవసరతతో ఉన్నది అని చెప్పి దేవుడు నీ పక్కన నిలబడి నువ్వు అడిగిన దానికి సమాధానం సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును, వెతుకు వాడికి దొరకబడును, తట్టు వానికి తీయబడున్న మాట ఉన్నది. నిజం కాదా ఈ మాట? నిజం కాదే మాట? తప్పకు అడగాలి. అడగడం అంటే ఇప్పుడు మన ఇంట్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, గొంతులో ఇరుక్కపోయింది ఏదో మనం తినే ఆహారం, మనం తెచ్చుకునే లోపల మన ప్రాణం వెళ్ళిపోతుంది. అంతవరకు పక్కింటలతో కొంచెం అమ్మ నీళ్ళు అన్నీ అంటే, అమ్మ పాపం ఆపదలో ఉంది ప్రాణం పోతుందేమో అని చెప్పి వెంటనే కుక్కడి నీళ్ళు ఇస్తారు. అడిగినప్పుడు ఇస్తారు, అడగకపోతే ఇస్తారా? ఇవ్వరు. నీ అవసరం వాళ్ళకి తెలియదు, నీ అవసరం వాళ్ళకి తెలియదు.
నీ గొంతులో ఏదో ఇరుక్కపోయిందని చెప్పి నువ్వు వాళ్ళకి తెలియపరిస్తేనే తప్ప వాళ్ళకి తెలుస్తుంది. తెలియపరిచినప్పుడు వాళ్ళకి తెలియదు కనుక నీకు సహాయం దొరకదు. ఇక్కడ కూడా దేవుని కూడా నీకున్న ఆపదను బట్టి ఎత్తి పట్టి ప్రతిరోజు సూర్యోదయం కానీ మధ్యాహ్న కాలంలో కానీ నీల్ డౌన్ చేసి మోకాళ్ళ నుండి ప్రభువా నాకు ఫలానా అని చెప్పి అడిగినప్పుడు మామూలు మనిషి నీలాంటి వ్యక్తి, నీలాంటి 2 కళ్ళున్న వ్యక్తి, 2 చేతులున్న వ్యక్తి, 2 కాళ్ళున్న వ్యక్తి, మామూలు మనిషినికి వంటి గుక్కెడి నీళ్ళు ఇచ్చినప్పుడు దేవాది దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి నువ్వు అడిగినప్పుడు ప్రభువా అని చెప్పి మొరపెట్టి కళ్ళు మూసుకొని మోకాలు నుండి ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు నీకు ఇవ్వకుండా ఆగుతాడా? మామూలు మనిషికి దేవుడు తయారు చేసినట్టు, దేవుడు సృష్టించిన మనిషికి అంత శక్తి ఉంటే, సాయం చేసే శక్తి ఉంటే నీ దేవునికి ఎంత శక్తి ఉండాలి? దేవుని స్తోత్రం. కనుక ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. చూడండి, ప్రభువు నీ కుడిపార్శ్వమున ఉన్నాడు అంటున్నాడు. ఎంతటి హామీ ఇస్తుంటున్నాడు. నీ పక్కలనే కూర్చున్నాడు అంటున్నాడు. ఇదివరకు నేను చెప్పాను, నీ పక్కలకు వస్తాడంటున్నాడు. ఇప్పుడే నీ పక్కన కూర్చున్నాడు. ఒకవేళ నీకు ఎవరితోనే పెద్ద పెద్ద రాజులతో, పెద్ద పెద్ద చక్రవర్తులతో గొడవలు ఉన్నా కూడా ఆ రాజులను నలగొడతానంటున్నాడు. ఎవరితో నీకు వైరం కలిగిన, ఎన్ని ఆపదలు వచ్చి నీ ఇబ్బందులు పెట్టినా నీ పక్షాన నేను నిలబడి యుద్ధం చేస్తాను, వాళ్ళని నలగొడతానంటున్నాడు. వాళ్ళు రాజుల పక్షాన నిలబడి, వాళ్ళు ఎంత మహామహులుగా ఈ పూటకు నేను ఇబ్బంది పెడతారేమో, రెండో గడిగా వాళ్ళది కాదు, వాళ్ళని ఎక్కడ దొరికించుకుంటానో ఏం చేస్తాను. ఎలాంటి బ్లెస్సింగ్స్, ఎలాంటి హామీ ఇస్తుంటున్నారు. ఇలాంటి సమస్యలు మనం వెళ్తున్నామే. మళ్ళీ దేవుని పక్షమున ఉన్నప్పుడు ఇంకా మనకి ఎవరు శత్రువు? మనకు ఆపదలు వచ్చినప్పుడు, ఎవరైనా శత్రువులు మనకు గొడవలు పెట్టుకోవడం, మనకు కొట్టాలని చంపాలని కూడా వచ్చినప్పుడు నీ పక్కన ఎంతటి ఎదుటి వ్యక్తులు, రాజులైనా చక్రవర్తులైనా ఎసంటోలైనా కూడా వాటిని నలగొడతానని చెప్పి ఎలాంటి హామీ ఇస్తుంటున్నారు. ఇలాంటి హామీ పొందుకున్నటువంటి వారముగా మనం ఉంటున్నామా? ఈ దినం మనం ఆలోచన చేసే వారంగా ఉంటున్నాం. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చు. దేశము శవములతో నిండిండును. విశాల దేశం మీది ప్రధానిని ఆయన నలగొట్టును. చూడండి, పెద్ద పెద్ద దేశాలకు ప్రధానమంత్రి ఉంటారు. పెద్ద పెద్ద దేశాలకు వాడు ఎంతటి ప్రధానమంత్రి అయినా కూడా వాళ్ళని కూడా నలగొడతా అంటున్నాడు. ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి హామీ ఏ ఒక్క నరుడు ఇస్తాడని మాట ఇస్తాడు, తప్పించుకొని పోతాడు. నీకు నేను ఏమైనా సాయం చేస్తాను ఎస్తుంటాడు, చూస్తా చేస్తా అంటాడు. వస్తాడు, కొంచెం ముఖం చూపిస్తాడు, వెళ్ళిపోతాడు. నీకు 10,000 ఇస్తా అంటాడు, 10,000 మళ్ళీ వసూలు చేస్తాడు. వడ్డీగా వదిలిపెట్టాడు. 1,00,000 ఇస్తా అంటే 1,00,000 ఇచ్చి మళ్ళీ వడ్డీతో సహా 3 ఇంతలు, 1,00,000 ఇచ్చి 3 లక్షలు వసూలు చేస్తాడు. 10,000 ఇచ్చి 30,000 వసూలు చేస్తాడు. వాడు మంచోడా? ఇక్కడ ఉచితంగా సహాయం చేసే దేవాది దేవుడు మంచోడా? దేవుని నువ్వు అడగవలసింది ఒకటి, ప్రభువా నా జీవితంలో నాకు సహాయం చేయరమ్మని ఒక్క మాట నువ్వు అడిగితే చాలు. ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా ఈ దినమున నేను ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నాను, ఇబ్బందుల గుండా వెళ్తున్నాను, అనారోగ్య సమస్యల గుండా వెళ్తున్నాను, నా ఇంటిలో సమస్యలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, నా పెనిమిటి మంచిగా లేడు, నా భార్య మంచిగా లేదు, నా పిల్లలు మంచిగా లేరు, నా కుటుంబం ఇట్లా పతనమైపోతుంది. దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు, ఆకాశం వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు నీకు సహాయం చేయ బద్దులు ఉంటున్నాడు. సాయం చేయడానికి నీ దగ్గరికి దిగి వచ్చి ఉంటున్నాడు. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. ఎలాంటి హామీ నీకు ఇస్తున్నప్పుడు, ఇలాంటి హామీ పొందుకోవడానికి నువ్వెందుకు సన్నద్ధుడుగా లేవు, సన్నద్ధురాలుగా లేవు. దేవుడిచ్చేటువంటి బ్లెస్సింగ్స్ను ఈ దినమున ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ముందుకెళ్దాం.